ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రోజు ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మానవుని జీవితంలో మానవునికి ఒక ఆశ ఉంటుంది. మనం ఏదైనా సహాయం చేసినా, ప్రేమ చూపెట్టినా, కష్టపడ్డా, మన జీవితాలు ఏమి చేసినా, మన జీవితంలో ఎవరైనా ఒకరు అప్రిషియేట్ చేయాలి, ఒక అభినందించాలి అనే ఒక ఆశ ప్రతి మానవుని జీవితంలో ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుడిని మనం స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? దేవా మీకు ఎంతో కృతజ్ఞతలు, నా జీవితంలో నాకు సజీవత్వంతో ఆశీర్వదించారు అని చెప్పి కృతజ్ఞత మనం చెల్లిస్తున్నామా? ప్రాముఖ్యంగా యవన బిడ్డల గురించి మీరు ఆలోచిస్తే, తల్లిదండ్రులు గురించి మీరు ఎప్పుడైనా డాడీ మమ్మీ యొక్క కష్టాన్ని, త్యాగాన్ని అప్రిషియేట్ చేసే విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. భర్త పడుతున్న కష్టాన్ని కానీ, భార్య చేస్తున్న త్యాగానికి ఎప్పుడైనా మన జీవితాల్లో మనము వారిని అభినందించే విధంగా మనం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఈ విధంగా మనం జీవిస్తున్నాం. ఈరోజు మనం ఒక సజీవత్వం కలిగి మనం జీవిస్తున్నాం. ఈరోజు మనం ఐసీయూలలో లేకుండా, లేకపోతే ఏ అంగవైకల్యం లేకుండా, మన జీవితాల్లో ఏ కృంగిపోయే పరిస్థితుల్లో లేకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం జీవించాలి. ఈరోజు ఎంతోమంది ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది కుటుంబాలలో ఆందోళన కలిగిన వారు ఉన్నారు, ఎంతోమంది వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలతో విడిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది విడిపోయాక కృంగిపోయి నిరాశ నిస్పృహ నుండి డిప్రెషన్లో ఉన్నవారు ఉన్నారు, ఇంకా కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యాభర్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది జీవితాలు యవన బిడ్డలు ఇష్టానుసారంగా ప్రేమించి మోసపోయి ఈరోజు మరణించాలనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, వీ నీడ్ టు అక్నాలెడ్జ్. మనం ఎప్పుడైనా మన జీవితంలో ఒక మంచి లక్షణం, ఎవరైనా ఏదైనా కష్టపడ్డా, ఎవరైనా ఏదైనా సహాయం చేసినా, ఎవరైనా మన జీవితాల్లో గొప్ప రీతిలో మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తే వారిని మనం అభినందించాలి. వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్ అనేది మనం గమనించాలి. కానీ మనము ఎవరి కోసం చేస్తారులే, ఎందుకు చేయదు, కట్టుకొని వచ్చింది కదా, ఈ మాత్రం పని చేయకపోతే ఎలా, ఈ మాత్రం కష్టపడి మా జీవితాల్లో మా అవసరాలు తీర్చకపోతే ఎలా అనే విధమైన ఆలోచనలు ప్రతి మానవుడి జీవితాల్లో ఉంటాయి. కానీ మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్నది అతనికి ఒక చెయ్యి లేదు. ఆ చెయ్యి లేకపోయినా అతనుకున్న ఆలోచన ఏంటిదంటే, నాకు ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, నాకు జీవితం అయితే ఉంది కదా, ఈ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, నేను నిరాశలో ఉండిపోయి డిప్రెషన్లో ఉండిపోయి ఇంకా నేను ఎందుకులే బ్రతికి అనే ఆలోచనలో ఉండడానికంటే, నా జీవితంలో ఉన్నదాన్ని నేను సద్వినియోగం చేసుకొని నా కుటుంబాన్ని, నన్ను నేను పోషించుకునే విధంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది, ఎందుకు భారంగా ఉండడము అనే ఆలోచనలో ఉన్నదానిని సద్వినియోగం చేసుకునే విధంగా ఉన్నాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు, మన జీవితాలు అన్నీ ఉన్నాయి, సంపాదించే తల్లిదండ్రులు ఉన్నారు, పోషించే తల్లిదండ్రులు ఉన్నారు, మన అవసరాలు తీర్చే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో వారిని అభినందించాం, వారిని కష్టపెడుతుంటాం, వారిని బాధ పెడుతుంటాం, వారి జీవితాలు ఇంకా కృంగిపోయేటట్టు మనం వారిని చేస్తూ ఉంటాం. భార్యాభర్తల జీవితాల్లో కూడా ఎంతోమంది వివాహాలు కాక బాధపడుతున్న వారు మాకు తెలుసు. వివాహం అయ్యాక కూడా ప్రతి విషయంలో భర్తలో ఏదో ఒక లోపం తీయడం, ప్రతి విషయంలో భర్తలో ఏదో ఒకటి, అతనికి ఇది లేదు, అది లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనడం, లేకపోతే భార్యలో ఏదో ఒక లోపం తీయడం, ఈ విధంగా జీవించేవారు ఉన్నారు. కానీ వీడియోలో మీరు గమనిస్తే మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉండి దేవుణ్ణి అభినందించి, మనం ప్రేమించేవారు, మనల్ని క్షమించేవారు, మనకు సహాయం చేసేవారిని వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. అప్పుడు మీ సంబంధం చూడండి ఏ విధంగా బలపడుతుందో. ఆ విధంగా మీ సంబంధం బలపడాలని చెప్పి మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల అనే ఈ మినిస్ట్రీ, ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, మీ కొరకు ప్రతి శనివారం రోజంతా మేము ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటాం. మీరు బాగుండాలని, మీ జీవితాల్లో సంబంధాలు బలపడాలి, ఉన్న జీవితాన్ని వృధా చేసుకోకుండా వ్యసనాలలో, కంప్లైంట్స్లో, సనుగుడు గనుగుడులో, లేకపోతే నిరాశ నిస్పృహలో ఉండి ఇలాంటి వాటిలలో మీ జీవితాన్ని వృధా చేసుకోకూడదని, మీ జీవితాల్లో ఉన్నవారిని, మీ జీవితాల్లో బహుమానంగా ఇచ్చిన వారిని, మీ జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసి జతపరిచిన వారిని అభినందించి మీ జీవితాలు బలపడే విధంగా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ వీడియోలో ఉన్నట్టు మీరు ఎన్నడూ కూడా మీరు నిరాశపడకండి. ఈ వీడియోలో ఆ యవనస్తుడు ఏ విధంగా నిరాశపడకుండా ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, ఆ విధంగా దేవుడు మీ జీవితాలను కూడా సద్వినియోగం చేసుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించునుగాక. ఆమెన్.